మామ ఇది సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా, ఈ డైట్ ప్లాన్ వల్ల 5 months లో ఇలా ఉన్న నా బాడీ కండిషన్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇలా చెప్పిన వెంటనే అది చూసి మనం ఏమనుకుంటామంటే అబ్బా 5 months లో ఇలా అయిపోవచ్చా అని గట్టిగా ఫిక్స్ అయిపోతాం. కానీ నిజం చెప్పనమ్మా, ఆ 5 months మనం జిమ్ కి వెళ్ళి వర్కౌట్ ఎలా పర్ఫామ్ చేయాలో నేర్చుకోవడానికే టైం సరిపోతుంది. కానీ నువ్వైతే 5 months thumbnails చూసి నీ బాడీని తక్కువ చేసుకోకు. లేకపోతే మనం ఏమన్నా రోబోల్ మామా బటన్ నొక్కగానే బాడీ రావడానికి. మనం ఒక సంవత్సరం పాటు కన్సిస్టెన్సీగా చేస్తే అప్పుడు కనిపిస్తాయి చిన్న చిన్న మార్పులు మన బాడీలో. ఇంకా పోనీ మన జెనెటిక్స్ బాగుండి మనం వర్కౌట్ డైట్ ప్రాపర్ గా చేసినా సరే మన డ్రీమ్ ఫిజిక్ లో కనీసం 50% అచీవ్ చేయాలన్నా 1.58 to 2 years వరకు పడుతుంది. మరి బాడీ బిల్డింగ్ అంటే ఏదో గ్యాప్ లో చేసే పని కాదు మావా. ఎలా అంటే ఇది ఒక తపస్సు లాంటిది. మనం ఎగ్జామ్ రాస్తే రిజల్ట్ వెంటనే వస్తుంది కానీ బాడీ అలా రాదు మావా. నేను ఫేస్ చేసే ఆ బాధ 5 months అవ్వగానే అద్దంలో చూసుకుని ఏం రాలేదని నిరాశపడ్డా. కానీ ఇప్పుడు అర్థమైంది, మనం కట్టాల్సింది గుడిసి కాదు, ఏళ్ల తరబడి నిలబడే కోట. తొందరపడి ఆపేయకు. బాడీ బిల్డింగ్ అంటే ఒక జర్నీ, అది ఈ రోజు రేపు ఆగేది కాదు. నీ మీద చిన్నోని కావచ్చు పెద్దోని కావచ్చు, ఒక తమ్ముడుగా ఒక అన్నయ్యగా చెప్తున్నాను. రిజల్ట్ వెంటనే రాకపోయినా తగ్గొద్దు, కష్టపడు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి. మిగిలింది కాలం చూసుకుంటది. Day 6 రేపు కలుద్దాం, కలిసి కొడదాం.